నవమి నాడు పుట్టాడటండి. అయితే ఆ నవమి యొక్క సంఖ్య గురించి కూడా మనం ఒక్కసారి తెలుసుకుందాం. 9కి 2 యొక్క విశిష్టాలు ఉన్నాయండి. అంటే మా స్వామి వారికి 2 గుణగణాలు ఉన్నాయి. ఆ 2 గుణగణాలు ఏంటి అంటే, స్వామి వారిని మీరు ఎంతైనా హెచ్చించండి. హెచ్చించడం అంటే మల్టిప్లై చేస్తూ, అయ్యా మీరు ఇంత గొప్పవాళ్ళయ్యా, అయ్యా మీరు ఇంత 6 రెట్లు గొప్పవాళ్ళయ్యా, 10 రెట్లు గొప్పవాళ్ళయ్యా అని స్వామి వారిని మీరు ఎంతైనా హెచ్చించండి. అంటే మన నెంబర్ సిస్టంలో చూసుకుంటే 9 6 ఎంతండి 45, 5 + 4 ఎంత వచ్చిందండి? మళ్ళీ 9 వచ్చింది. 9 10 గా వేసుకుందాం, 90 అంటే ఎంత వచ్చిందండి? 9 + 0 అంటే మా స్వామి వారిని స్థితప్రజ్ఞుడు అని చెప్పేసి మేము అంటాం. అంటే ఆయన ఎంత మీరు హైప్ చేసినా కానీ స్వామి వారు తన యొక్క రూట్స్ ని మర్చిపోకుండా అలాగే ఉన్నారట. ఇది మొదటి గుణం. ఇంకొక రెండవ గుణం అయితే ఇంకా వైశిష్టంగా ఉందండి. ఎవరైతే స్వామి వారితో కూడి ఉంటారో అప్పుడు స్వామి వారు ఏం చేస్తారంటే తన ఎగ్జిస్టెన్స్ ని కూడా కోల్పోయి పక్కవాళ్ళ కోసం బ్రతికేస్తారట. అది ఎలాగో చెప్పాలి అంటే, ఒక 9కి 5 సంఖ్య యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 14. 14 మళ్ళీ కూడితే ఎంత వస్తుంది? 9తో 5 కూడితే ఎంత వచ్చింది? 5 వచ్చింది కదా మళ్ళీ అనే అంశాన్ని బాగా చెప్పారు. ముందుగా ఆస్తుల విషయం మాట్లాడారు. మా అమ్మ ఎవరండి? లక్ష్మీ క్షీర సముద్రరాజతనయం. ఏమండి, నాతో సరిపడే ధనం ఉందా మీ దగ్గర? ఏదో సరి అంటున్నారు, బేసి అంటున్నారు. మా అమ్మవారి పక్కన నిలబడతాయి కదా మీ అయ్యగారికి వచ్చే గొప్పతనము. మేము సిఫార్సు చేస్తే కానీ రామచంద్రుడికి శ్రీ సీతారాముడు అని రాలేదండి. బాగా చెప్పారండి. చెప్పగానే చెబుతూ మా అమ్మ గొప్పతనాన్ని మరొకసారి అడగాలేలా చెప్పారు. మీ అయ్యవారి గుణగణాలు కూడికల్లో చాలా విశేషము. అది అందరూ లోకం తిరిగిన విదితమే. రామచంద్రుడు రామో విగ్రహం ధర్మాన్ని చెప్పారు. ఆ ధర్మానికి ప్రతీకి ఎవరండి? మా అమ్మవారు కదా. వారి సహధర్మచారిణి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదం ధర్మచారిణి అంటే? మా అమ్మవారు నడయాడిస్తే మీ స్వామివారు నడిచారండి. కనుక మా అమ్మవారి గొప్పతనం ముందర మీరు ఎన్ని చెప్పినా మేము ఒప్పుకుంటాం అంతే. ఇకపై ఎదుర్కోడు సన్నావేశంలో స్వామివారి అమ్మవారి గుణ వైభవాన్ని వివరించినందుకు ఆచార్యులకు అనేక మంగళాశాసనములు. తదుపరి కాదు. అయ్యా మీరు ఎంత బాగా చెప్తున్నారంటే, లక్ష్మీ క్షీర సముద్రరాజతనయ అంటే సముద్రాన్ని సాగరంలో ఉన్నదంతా కూడా అమ్మవారి అకౌంట్లో వేసేసి అయ్యగారు అమ్మవారి కోసం మాత్రమే వచ్చారు అని చెప్పేసి ఒక విషయం చెప్తున్నారు. చాలా మంచి విషయం చెప్పారు. కాకపోతే మరి అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా